వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై స్పష్టంగా వివరించారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 45 రోజుల ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలు, అవసరాలను నేరుగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు మునిశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గతంలో ఎంత ఇబ్బంది పడుతుండ్రి ఏమ్మా, అది నీ బండి నాది బాధ్యత, నేను మాట ఇచ్చిన నీకు ఇస్తాను. టైం ఉందా ఇంకా? 2 minutes. సార్ ఎవరైనా నిన్నటి నుంచి మా ముఖ్యమంత్రి వర్యులు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. ఇప్పుడు మీరు చూసారు, ఇంతకు ముందే నేను నడుస్తా ఉంటే కొన్ని పట్టాల బుక్కులు తీసుకుని వచ్చారు. గతంలో జగనన్న టైంలో ఉన్న పట్టాలు. ఈ ఎమ్మిగనూరు గురించి మాట్లాడదాం, రాష్ట్రం గురించి వద్దు. ఈ ఎమ్మిగనూరులోనే మీరు చూస్తే కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని వీళ్ళేదో కొత్తగా పట్టాలు ఇచ్చినట్టుగా ఆ పట్టాలని చీల్చి డ్రామాలాడి ఒక బుక్కునిచ్చి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చినామని చెప్పి ఒక డ్రామా చేశారు. జగనన్న కాలనీలు కడతామని చెప్పారు. మరి ఎక్కడికి పోయినాయి ఆ కాలనీలు, ఎక్కడికి పోయినాయి పట్టాలు? అదే రకంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే ఒక కార్యాచరణ చేస్తున్నాం. 2 సంవత్సరాల్లో ప్రతిదీ కూడా ఒక నిబద్ధతతో, ఒక పద్ధతి ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచన, మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమం నెరవేరుస్తున్నాం. అతి త్వరలోనే, రానున్న అతి త్వరలో రోజుల్లోనే ప్రతి చోట కూడా పట్టాలు, అదే రకంగా మా జర్నలిస్టు సోదరులకు కూడా పట్టాలు. ఏదైతే నేను చెప్పిన మాట ఉందో ప్రతి ఒక్కరు కూడా నన్ను అందరూ అడగడం కూడా జరిగింది. ఇక్కడ ఎమ్మిగనూరులో శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా చేయాలా, ఇళ్లు కానీ పట్టాలు కానీ ప్రత్యేకం చేస్తున్నాం. గతంలో మీరు చూశారు, G+2 ఇళ్లు మేము కడితే కరోనా పేషెంట్లను పెట్టి రంగులు మార్చి ఆ రంగులని కనీసం ఇప్పుడు చూశారు. ఇప్పుడు నేను వస్తుంటే ఇంట్లో ఏం చెప్తున్నారో ఒక మహిళ వారు బాధపడుతుంటే, మీరు ఇల్లు ఇచ్చిన దాన్ని రంగులు మార్చి మా చేతికి ఇచ్చి తలుపులు లేవు, దానికి ఏ రకమైన ఫలితాలు లేకపోతే మళ్ళీ మొన్ననే నేను 1000 గృహాలు నా చేతుల మీదుగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇల్లు లేని వాళ్లకు, స్థలము లేని వాళ్లకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం చెప్పిన మాటని తూచా తప్పకుండా ఆ స్థలాలు కేటాయించడం. ఇక్కడ ప్రత్యేకంగా మీరు గమనించాల్సింది ఏమంటే, గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజున్న ప్రభుత్వంలో వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టి ప్రత్యేకంగా భూమి కొని ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. ఎక్కడికి పోయినా కూడా మేమిచ్చిన పట్టాలు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలని చీల్చి ఒక డ్రామాలాడి గ్రావెల్ పనులు చేసుకుంటూ మొత్తం దోపిడీ చేసి సర్వనాశనం చేసి 1.5 సెంట్ అంటూ మరుగుదొడ్డి కూడా సరిపోయినటువంటి భూములు ఇచ్చి ఈరోజు మేము ఇచ్చాము. జగనన్న కాలనీలు కట్టాయి. ఎక్కడ కట్టారు కాలనీలు? ఇప్పుడు ఇంటింటికి పోతున్నాం. ఎవరికి ఇల్లు ఇచ్చామో గర్వంగా చెప్తున్నాం. ఎవరికి ఇల్లు కావాలో ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. ఎవరికి స్థలం కావాలో స్థలం ఇస్తామని చెప్తున్నాం. పక్కడబందీగా ఒక పద్ధతి ప్రకారంగా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేసుకుని పేదలకు గతంలో భూములు అనగానే భయపడుతున్నారు. ఇప్పుడే చూశారు 22A, ఒక ఇంటికి పోతే 22A అని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళ దురాశకు నిదర్శనంగా ఆ భూములను 22Aలో పెట్టుకుని వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి ఆ భూముల్ని వాడుకుని రైతుల్ని కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పట్టిన పరిస్థితి. వాటన్నిటిని తొలగిస్తూ
రీసర్వే పేరు మీద గతంలో చేసిన దందాన్ని మొత్తం ఈరోజు కట్టడి చేస్తూ ఆ రీసర్వే ద్వారా ఈరోజు పరిష్కరిస్తూ ఇంటింటికి పోయినప్పుడు ఎటువంటి స్థలానికి కానీ ఇంటికి కానీ పట్టాకు కానీ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళందరికీ నిజమైన లబ్ధిదారులకు పేదలకు న్యాయం జరిగే విధంగా ఈ ఇంటింటి కార్యక్రమంలోనే కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం తెలియజేస్తున్నాం. స్పందన మీరే చూస్తున్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను, దాదాపు 3 గంటలు అవుతుంది. ఎటువంటి స్పందన ఎట్లా ఉంది, ప్రజల దగ్గరకు పోతున్నప్పుడు ఏ రకంగా నన్ను పిలుస్తున్నారు, ఏమి జరిగిందని చెబుతున్నారు, ఏమి కావాలని అడుగుతున్నారు. బివి మోహన్ రెడ్డి గారు నా తండ్రి గారి నుంచి ఉన్న అనుబంధం తాతలు అయిపోయింది, తండ్రులు అయిపోయింది, తనయుల పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అనుబంధం. ప్రతి ఇంటికి పోయినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున తప్ప ఈ ఎమ్మిగనూరు టౌన్ లో గానీ ఎమ్మిగనూరు గడ్డ మీద ఎక్కడ కూడా ₹1 అభివృద్ధి. ఆ రోజు తల్లి కాంగ్రెస్, ఈ రోజు పిల్ల కాంగ్రెస్ వీళ్లే ఉన్నారు. ఈ రోజు చేసిందంటూ ఏమీ లేదు. మేము ఈరోజు గర్వంగా ఇంటికి పోతున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా లోకేష్ బాబు గారు, మా యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమం ఇంటింటికి పోయినప్పుడు మీకు ఇల్లు ఇస్తున్నాం, శాంక్షన్ లెటర్లు ఇస్తాం. కళ్ళకు కనిపించే విధంగా ఎవరికి శాంక్షన్ అయ్యి ఎవరికి ఇస్తున్నాం, ఏ రకంగా. ఇప్పుడు చూసారు అంగన్వాడీ సెంటర్లో, ఎప్పుడైనా ఆలోచించారా గత ప్రభుత్వం? కోడిగుడ్లు మాయం చేసిన చరిత్ర. ఇక్కడికి వచ్చే పరిస్థితి చూస్తే పిల్లలకు పాలు, గుడ్లు, తల్లులకు ఏ రకంగా చేయాలంటే ప్రతిదీ కూడా ఒక చిన్న సూక్ష్మంగా ఈ ప్రభుత్వం. ఇండక్షన్ స్టవ్లు మననే చూసారు అంగన్వాడీలకు, వాళ్ళకి గ్రాట్యుటీ పెంచాం. వాళ్ళు కూడా మొన్న వచ్చినప్పుడు అడిగారు మాకు జీతాలు పెంచాలని చెప్పి. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. గతంలో 5 ఏళ్లు విధ్వంసం చేసి డబ్బులు లేక సర్వనాశనం చేస్తే వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ ఈ 5 సంవత్సరాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్క వర్గం ఒక ఆకాంక్షను కూడా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి వర్యులు అనుభవమైన నాయకుడు, ఆయనకు ఒక పద్ధతి ప్రకారంగా 2047 ఏదైతే విజన్ పెట్టుకున్నారో ప్రధానమంత్రి వారి నాయకత్వంలో ప్రతి ప్రాంతాన్ని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని సాగు కావచ్చు, త్రాగు కావచ్చు, అన్ని పథకాలని ప్రజలకు చేరువ చేసే విధంగా ముందుకు పోతున్నాం తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలైతే గతంలో ప్రతిపక్షంలో చెప్పామో ఈ 2 సంవత్సరాల సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకుపోయి ప్రతి ఇంటికి వచ్చి ఆ యొక్క లబ్ధిదారుల్ని, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పనులని విశదీకరించి చెప్పి జరగాల్సినటువంటి ఏవైనా ఉంటే కూడా వాళ్ళందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారు నాతో పాటు ఏ రకంగా సంతృప్తికరంగా ప్రజలందరూ ఉన్నారు. పథకాల విషయంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఆ పార్టీ సహేతుకమైనటువంటి సలహాలు ఇవ్వకుండా కేవలం కులాల మధ్య, మతాల మధ్య ఇష్టం వచ్చిన భాషని మాట్లాడి వ్యక్తిగతంగా రెచ్చగొట్టేటువంటి ఆలోచనలు తప్ప విధ్వంసకర పాలన, అదే రకంగా గొడ్డలి పార్టీని నామధేయం చేసుకున్నటువంటి పరిస్థితిలో అదే ఆలోచనలు ఈరోజు రప్పా ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడడం తప్ప ఇంకా ఏమీ చేయనటువంటి ఆ పార్టీకి కనువిప్పు కలిగేలాగా ఈరోజు ఇంటింటికి పోయినప్పుడు ప్రజల దగ్గరికి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో మీరు గమనిస్తున్నారు. ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి బిడ్డలకు సంబంధించినటువంటి, తల్లులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్య పరిరక్షణే కాకుండా తల్లికి వందనం పేరు మీద స్కూల్లో జరుగుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి డబ్బులు, పెన్షన్లు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభావ కింద రైతులకు అందరికీ అకౌంట్లలో ఈరోజు డబ్బులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవన్ కూడా మొన్న చూశారు మీరు ఏ రకంగా చేసినారు. అదే కాకుండా స్త్రీ శక్తి కింద ఈరోజు బస్సు ఉచితంగా. అంటే ఈ సంక్షేమ ఫలాలే కాకుండా నేతన్నలకు, ముఖ్యంగా చేనేత పురి అయినటువంటి మా ఎమ్మిగనూరులో మీరు గమనిస్తే కరెంటు సబ్సిడీ ఇవ్వడం, ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా ప్రతి ఒక్క మగ్గం ఉన్నటువంటి గతంలో మేము చెప్పిన మాట ప్రకారంగా 24,000 కాదు ఇంకొక 1000 ఈ ప్రభుత్వంలో రానున్నటువంటి అతి త్వరలోనే 25,000 ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టణాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజున చెత్త మీద పన్ను వేసి చెత్త ప్రభుత్వం వసూలు చేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, దాన్ని తొలగించడం జరిగింది. అదే రకంగా ఇక్కడికి వస్తే 9 సార్లు గత ప్రభుత్వంలో సిగ్గు లేకుండా కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం కాదు, తగ్గిస్తామని చెప్పి ట్రూడౌన్ ఛార్జెస్ పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిది, మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తుంది. ఈరోజు రోడ్లు, డ్రైనేజీలు, తాగడానికి ఎమ్మిగనూరులో ఉన్నటువంటి అత్యంత మౌలిక ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి త్రాగునీరుకు సంబంధించిన గాజుల దిన్న ప్రాజెక్టు నుంచి ఆ స్కీమ్ని శాంక్షన్ చేసుకొని వచ్చి ప్రతి ఇంటి దగ్గర 24 గంటలు నీళ్లు వచ్చి ఆ పథకాన్ని కూడా అతి త్వరలో ప్రారంభిస్తున్నాం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిని, సంక్షేమాన్ని అనేక విధాలుగా ఈ 2 సంవత్సరాల్లోనే తీసుకుపోతూ ప్రజల దగ్గరికి పోయి ఇంటింటికి పోయి పలకరించి
కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు నేర్పించిన సంస్కృతి, తెలుగుదేశం పార్టీ అధినేత చెబుతున్నటువంటి సంస్కృతి, ఇంటింటికి వచ్చి ఈరోజు ఎన్నికలు లేకపోయినా ఎప్పుడైనా కానీ ప్రజలకు చేరువుగా ఉంటూ వారందరూ కూడా ఈరోజు మా పార్టీ సమాయత్తమై ప్రతి ఒక్కరం కూడా బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరం కూడా ఇంటికి పోయి పలకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ విష ప్రచారం ఏదైతే వైసీపీ చేస్తా ఉందో, కేవలం ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ఏమీ జరగలేదని చెప్పి తప్పుడు దోవ పట్టించే విధంగా చేస్తున్న డ్రామాలకు ఈరోజు మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇంటికి పోయినప్పుడు ఏ పథకాలు పడ్డాయి, ఎంత డబ్బులు పడ్డాయి, ఒక ఇంట్లో ఏ రకంగా సంక్షేమాన్ని చేస్తున్నాం, ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలు ఏ రకంగా ఆనందంగా మమ్మల్ని స్వాగతించి ఏ విషయాలు ఏ రకంగా చెబుతున్నారో ఇవన్నీ కూడా ఈ పర్యటనలతోటన కనువిప్పు కలగాల వైసీపీకి. ఇంకా కూడా ఇదే రకమైన తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో చేస్తాం, ఏదో జరగలేదని చెప్పి విషయాలు చిమ్ముతూ చేసే ప్రచారాన్ని ఆపాలా. ఈరోజు ఒకటే ధ్యేయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రుల నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నాం.